ప్రతి పండగకి ఎలా ఉంటామో అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకొని మొత్తం అందరూ కొత్త బట్టలు వేసుకొని మంచిగా ఇలాంటి మంచిగా బంతిపూలు వచ్చి అండ్ అలాగే మామిడాకు ముగ్గేయాలి. చాలా బాగుంటుంది ఎందుకంటే ఈరోజు బయట కార్యక్రమం అవన్నీ ఉంటాయి. తప్పకుండా ఈ వీడియో మాత్రం చూడండి. గుమ్మడికాయకి అయితే ఇలా మొత్తం పసుపు కుంకుమ అయితే ఇలా రుద్దాలి. చూడండి ఎలా అయిపోయిందో. నుంచి వచ్చి 1000 రూపాయలు కోరుకుంటున్నా. పడుతుంది ముఖ్య ప్రాణం తీసుకొచ్చి అన్నప్రసాదానికి గాను చాలా మంది భక్తులు వారికి తోచిన విధంగా ఇస్తున్నారు. ఎండి మొయినుద్దీన్ 8 క్వింటాల బియ్యాన్ని అమ్మవారికి అన్నప్రసాదానికి సమర్పించారు. అలాగే చాలా మంది భక్తులు వారికి తోచిన విధంగా సమర్పిస్తున్నారు. ఇవన్నీ అయితే నవధాన్యాలు గాయస్, వెండి, ముత్యం, పగడం, బంగారం. ఏ ప్లేస్ లో అయితే దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నారో సో ఆ ప్లేస్ లో ఇవన్నీ అయితే వేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నా ఇక్కడ మైక్ సెట్ వద్దకు రావాలి. సుతారి మేస్త్రి మైక్ సెట్ వద్దకు రావాలి. సుతారి మేస్త్రి నవధాన్యాలు దయచేసి అర్చకులు సూచించారు. దయచేసి ముత్యం, పగడం, బంగారం, చిల్లర కాయిన్స్ ఇది ఉంది. దయచేసి మీరు త్వరగా రాగలరని భక్తులకు విజ్ఞప్తి. వచ్చే ముందు గుమ్మడికాయ తీసుకొచ్చుకోండి. ఇక్కడ అయ్యగారులు వేద మంత్రులతో పూజ చేసి గుమ్మడికాయలు ఇస్తున్న కార్యక్రమంలో పాల్గొనే ముందు సాంప్రదాయ దుస్తులతో రాగలరు. ఈరోజు అన్నదాన ప్రసాద వితరణకు చాలా మంది దాతలు ముందుకొచ్చి వారు తోచిన విధంగా బియ్యాన్ని అలాగే డబ్బులు కూడా డొనేట్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఎండి మొయినుద్దీన్ గారు 8 క్వింటాల బియ్యం అన్నదాన ప్రసాదానికి ఇచ్చారు. అలాగే 6 క్వింటాల బియ్యం కనుగుండ్ల శ్రీనివాస్ రవి గారు ఇచ్చారు. అలాగే 25 కిలోల బియ్యం కందుకూరి అనిల్ కుమార్ దేవి గారు ఇచ్చారు. అలాగే 50 కిలోల బియ్యం మీరు చూసినట్టయితే ఇదే విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. రాగం శ్రీనివాస్ లక్ష్మి 25 కిలోల బియ్యం ఇచ్చారు. గారు ముష్కమల్ల అర్ణవ్ సుధాకర్ గారు విచ్చేయాలి. దయచేసి బుడ్రాయి కమిటీ సభ్యులందరూ బుడ్రాయి ప్రాంతం వద్దకు రావాలి. అర్చకులు ఆల్రెడీ పిలవడం జరుగుతుంది.
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది కాబట్టి త్వరగా కమిటీ సభ్యులందరూ ముష్కమల్ల దేవేందర్ గారు త్వరగా రాగలరు. ముష్కమల్ల డబ్బులతోటే సో గుమ్మడికాయ పూజ చేపియాలి. ఇక్కడ క్యాషియర్ ఎక్కడ ఉన్నా త్వరగా రాగలరు. త్వరగా చైర్మన్ గారు, క్యాషియర్ గారు, ప్రధాన కార్యదర్శి గారు, సెక్రటరీ గారు ఎక్కడ ఉన్నా రాగలరు. జరుగుతుంది. ఎక్కడ ఉన్నా త్వరగా కమిటీ సభ్యులందరూ త్వరగా రాగలరు. కొద్దిసేపట్లో విగ్రహ ప్రతిష్టాపన ఉన్నా కూడా హనుమాన్ నగర్ ప్రాంతము పాసులు కూడా హనుమాన్ నగర్ నుంచి కూడా కమిటీ సభ్యులు త్వరగా రాగలరు. ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది శాంతినగర్ లో. ఇక్కడ కోఆర్డినేషన్ చేస్తున్న వారు గుమ్మడికాయ తీసుకెళ్ళండి. మిగతా కుటుంబ సభ్యులు ఎవరన్నా కూడా ఇంటికి వచ్చేసాం. సో ఇప్పుడు గుమ్మడికాయని పైన కట్టాలి. ఈరోజు అయితే ఇంట్లో ఏం వండుకోవడం కానీ గ్యాస్ వెలిగడం కానీ చేయొద్దు. సో అందుకనే బోండా అయితే తెచ్చుకున్నాం బయట నుంచి. ఇందాక పూజ చేసిన గుమ్మడికాయ ఉంది కదా, సో ఆ గుమ్మడికాయని వచ్చేసి ఇంటి ముందు కట్టేసి అయితే వచ్చాం. ఇక మాకు వేరే పని ఏముంది, అందుకని మా ఫ్రెండ్తో కలిసి తిరగడానికి అయితే వెళ్ళాం. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సో ఇదే పని పెట్టుకున్నాను. తినేసి కొంచెం పడుకొని రెస్ట్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నాం. సో ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అయితే అవుతుంది. సో చూసేద్దాం అండ్ అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది పూర్తి అప్డేట్ ఇస్తాను. అండ్ అలాగే అది ఎలా జరుగుతుంది కూడా చెప్తాను. ఇంకా డీటెయిల్గా మమ్మీతో చెప్పిస్తాను మీకు. ఏం చేస్తున్నారు వాళ్ళు అయోధ్య బురికేది రఘునాయకులను బట్టి రాజవేసే అచ్చుల వెలిగడి అగ్నిదేవుని బట్టి కోరేటి నాలుకలు అన్నగాదు అధిమీన పార్వతి మాజమై చరణని చేసుకున్నట్టు వెళ్ళిపోయాడు. దర్శనం చేసుకున్నట్టు వెళ్ళాలి. ఫైనల్లీ అయితే వెళ్తున్నాను. సో మళ్ళీ ఇదే పని పెట్టుకున్నాం కదా. కాకపోతే ఇప్పుడు వచ్చేసి వర్షం మనకు ఏమి
నెగ్లెక్ట్ అవకాశం ఉన్నాయి మన భక్తి దాన్ని ఇలా ఎదిరిచ్చేస్తుంది. అదండి వెళ్దాం. మిమ్మల్ని చూసి రావాలా? చాకలి వాళ్ళు రావాలి ఇక్కడికి. చాకలి రైస్ రైస్ ఓకే.